హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చినాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చి తర్వాత మేము పైకి వెళ్ళామన్నమాట, మంజునాథ స్వామి టెంపుల్కి. కానీ ఈ టైం వచ్చినప్పుడు ఫస్ట్ మేము పాతాళ గంగకి వెళ్ళి తర్వాత ఇంకా నైట్ మాకు 9 o'clock ఉండింది కదా స్పర్శ దర్శనము. ఇంకా అక్కడ స్పర్శ దర్శనం అయిపోయింది, దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వినాయకుడి దర్శనం చేసుకుందామని వచ్చినాము సాక్షి గణపతి టెంపుల్కి. ఇప్పుడు టైం అయితే ఒక 9 o'clock అలా అవుతుంది. ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ టెంపుల్ అయిపోయినాక మేము శిఖరానికి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఎండలు చూసుకొని వెళ్దాం, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, కొద్దిగా ప్రాబ్లం అవుతుందో ఎట్లా అని ఆలోచిస్తాము. లేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ చూసుకుందాము అని కూడా ఒక ఆలోచనలో ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎవరో హోమం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడే దేవుడి దగ్గరే హోమం చేస్తున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను వినాయకుడిని, సాక్షి గణపతిని. ఆయన దర్శనం చేసుకున్నాము, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట. పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో, వాళ్ళని వదిలినామంటే చాలు వాళ్ళు ఇంకా అస్సలు దొరకడు చేతికి. ఇప్పుడైతే రిటర్న్ అయిపోయినాము. మేము హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా అలాగే ఆ రూటే కదా ఇంకా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది, శ్రీశైలం ప్రాజెక్టు. ఇంకా అక్కడికి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ చూసుకొని ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట హైదరాబాద్కి. ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. బెంగళూరులో అంత అనిపించలేదు, కానీ ఇక్కడ శ్రీశైలంలో మాత్రం ఎండలు చాలా ఉన్నాయి. మార్నింగే బిన్నాలు వేస్తున్నారు కాబట్టి పిల్లలు 8:30కి అలాగా చెక్అవుట్ అయిపోయినాం ఫ్రెండ్స్ రూము. బిన్నాలు వేసి ఇంకా వినాయకుడు దర్శనం చేసుకున్నామని ఇంకొచ్చినాం కదా, పిల్లలు కూడా ఫుల్ నిద్రలో ఉన్నారు. ఇంకా పోతున్నాం అనమాట. ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలి అని అనుకొని ఇంకా వెళ్తున్నాము. నేనైతే చూస్తున్నాను, నాకు ఎక్కడైనా ఏదైనా ఒకటన్నా అడవి జంతువులు కనిపిస్తాయా చూద్దాము అని, కానీ నాకు ఒక్కటి కనిపించలేదు. మా ఆయన నాకు చెప్పిన దానికన్నా నాకు ఒక్కటన్నా కనిపిస్తుందా అని వెతుకుతున్నాను. కనీసం ఒక్కటన్నా దూరం నుండి అన్నా చూస్తాను నా కళ్ళతో అని, అస్సలు కనపల్లా. అలా ఉంది. ఈ రూట్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము హైదరాబాద్కి. మామూలుగా ఎప్పుడు మేము శ్రీశైలం వచ్చినా ఫస్ట్ కడప నుండి వస్తాము, అక్కడి నుంచి వచ్చి ఇంకా రిటర్న్ అయిపోయినాము. మళ్ళీ కడపకి రిటర్న్ అయిపోయి శ్రీశైలం నుండి మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. ఈ రూట్ కూడా బాగుంది. అక్కడ చూసారా డామ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మనకి పాతాళ గంగకి వెళ్ళాం కదా, అది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వెళ్తుంటే ఘాట్లో చెట్లంతా అడ్డం ఉన్నాయి కాబట్టి అంత కనపడడం లేదు, దగ్గర పోతే మాకు కనిపిస్తుంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. కనిపించిందా తన్విక్? నిన్న చూసినాం కదా మనము పాతాళ గంగ, మునిగినావే నువ్వు. అదే అక్కడ ఇప్పుడైతే వచ్చినాం ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినాము. చూసారా ఎంత బాగుందో. ఎవరో బోటింగ్ కూడా చేస్తున్నారు అక్కడ. ఇటు సైడ్ ఉంది కదా నా కుడి పక్క, ఇక్కడంతా నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి. అవి చాలా లోతున్నాయంట, మా ఆయన అడిగితే చెప్పినారు. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఒక రకమైన టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా ఇది కూడా. అందరూ వచ్చి చూసుకొని పోతున్నారు ఇక్కడికి, మా అలాగే చాలామంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇటు సైడ్ చూసేదానికి. ఎక్కడ నీళ్ళ శబ్దం వస్తుంది, చాలా బాగా అనిపించింది. కానీ లోపలికి ఎవరిని అలౌ చేయరు కాబట్టి దూరం నుండే చూసుకొని పోవాలి. ఇంకైతే రిటర్న్ అయిపోయినాము.
ఇది ఘాటు వెళ్ళేంత వరకు మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఇది వాటర్ మనకి ప్రాజెక్టు కనిపిస్తూనే ఉంటుంది ప్రాజెక్టు. చాలామంది ఈ రూట్లోనే వెళ్ళి దగ్గర కూడా వెళ్ళారనమాట. అంటే పాతాళగంగ అటు సైడ్ వెళ్ళాం కదా టెంపుల్ దగ్గర, అటు సైడ్ కాకుండా ఇలా కార్లోనే వెళ్ళారనమాట. ఇటు సైడ్ నుండి వెళ్ళారు. మేము ఇంకా మాకు లాంగ్ జర్నీ కదా, పిల్లలతో ఇబ్బంది అయిపోతుందని ఇంకా మేము వెళ్ళలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట హైదరాబాద్కి. ఇటు సైడ్ ఏమో వెళ్ళారు, లెఫ్ట్ సైడ్ ఏమో వెళ్ళినట్లున్నారు చాలామంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కమెంట్ మర్చిపోవద్దండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే నాకు బాగుంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.